భారతదేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, సున్నితమైనటువంటి మత భావనలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్‌కి చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానళ్లపై భారత ప్రభుత్వం వేటు వేసింది. ఇవి భారతదేశంలో ప్రసారం కావు. అంతేకాకుండా ముఖ్యంగా డాన్ వంటి ప్రధాన సంస్థలకు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ను కూడా నిషేధించడం అనేది విశేషంగా చర్చనీయమవుతుంది. వీటితో పాటుగా బీబీసీ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్గా చెప్పేటటువంటి బీబీసీ కూడా భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాద దాడిని ఏదో చిన్న మిలిటెంట్ దాడి అంటే తీవ్రవాదుల దాడిగా బీబీసీ చూపించేటటువంటి ప్రయత్నం చేయడము, అంతేకాకుండా పాకిస్తాన్ వీసాలు రద్దు చేయడాన్ని భారత్లో జరిగినటువంటి అటాక్కి ప్రతీకగా చెప్పడం అనేటటువంటిది వీటిపైన సవరణలు చేసుకోవాలంటూ భారత ప్రభుత్వం బీబీసీకి సూచించింది. అంతేకాకుండా బీబీసీ ప్రసారాలను సైతము మానిటర్ చేస్తామంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి స్థాయిలో భారత ప్రభుత్వం స్పందిస్తోంది. ప్రసార రంగాల్లో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి గాను భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అనేటటువంటి సంకేతాలని పంపుతున్నట్లుగానే భావించాలి.